భక్తి విధినే మార్చగల శక్తి. పరమేశ్వరునకు అంకితమైన భక్తులు కూడా అంతటి శక్తిని కలిగి ఉంటారని మన పురాణాలలో అనేక గాథలు కలవు. వాటిలో స్కాంద పురాణం నుంచి ఒక విచిత్రమైన గాథను తెలుసుకుందాము. పూర్వము విదర్భ దేశంలో వేదశాస్త్రాలు తెలిసినవాడు, బుద్ధిమంతుడు అయిన వేదమిత్రుడనే బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతనికి సారస్వతుడు అను బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు. వారి స్నేహం ఎంతో విలువలతో కూడి ఉండేది. వారికి లేక లేక ఇద్దరు కొడుకులు కలిగారు. వేదమిత్రుడి కొడుకు సుమేధుడు, సారస్వతుని కొడుకు సామవంతుడు. తండ్రులలాగానే వీరిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. వారి రూపురేఖలు ఎంతో అందంగా ఉండేవి. వారు చతుర్వేద పారంగతులై సమాజంలో ఎంతో తెలివైన వారుగా పేరు తెచ్చుకున్నారు. యుక్త వయసు వచ్చిన పిదప వారి తల్లిదండ్రులు వారిని విదర్భ దేశరాజు వద్దకు వెళ్ళమని, వారి పాండిత్యంతో రాజును మెప్పించి ధనం సంపాదించి వివాహాలు చేసుకోమని పంపించారు. వారు తల్లిదండ్రులు చెప్పిన విధంగా రాజు వద్దకు వెళ్ళి పాండిత్య ప్రదర్శన చేసి వివాహానికి ధనం అడిగారు. అంతా ఆ రాజు లౌకిక వ్యవహారానికి ధనం అడిగిన వారిని చూసి విధివశాత్తు తోచిన ఆలోచనతో సమీప రాజు అయిన నిషధ దేశరాజు చంద్రాంగదుని భార్య సీమంతిని సతి సోమవార వ్రతముతో పార్వతీ పరమేశ్వరులను పూజించి బ్రాహ్మణ దంపతులకు అపారమైన ధనమును ఇచ్చుచున్నది అని చెప్పి అక్కడికి మీలో ఒకరు స్త్రీ వేషం వేసుకుని దంపతులుగా వెళ్ళమన్నాడు. దేవతలను, గురువులను, తల్లిదండ్రులను రాజును మోసం చేసినవాడు వెంటనే వంశంతో సహా నశిస్తాడు. వేదాంగాలు నేర్చిన మేము కపటం చేయజాలము. కపటం చేత పాపం, నింద, భయం, ద్వేషం లభిస్తాయి. కావున గుణవంతుల కుటుంబంలో పుట్టిన మేము అటుల చేయమని చెప్పారు. అంతటా రాజు, నా శాసనాన్ని అతిక్రమించకూడదు. పరిపాలకుడు ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా చేయాలి. కాబట్టి నేను చెప్పింది చేయండి అని గట్టిగా చెప్పాడు. ఇక తప్పని పరిస్థితిలో వారిరువురు ఒప్పుకున్నారు. అప్పుడు రాజు సామవంతుణ్ణి స్త్రీగా వేషధారణ చేయించాడు. చిత్రం, అసలే అందగాడైన సామవంతుడు స్త్రీ వేషధారణలో మరింత సౌందర్యంతో వెలిగిపోయాడు. అసలు పురుషుడంటే నమ్మే పరిస్థితి లేదు. సుమేధుడు స్త్రీగా వేషం మార్చిన సామవంతుణ్ణి తీసుకుని దంపతులుగా నిషిధ దేశానికి వెళ్ళారు. సోమవారం నాడు మిగిలిన బ్రాహ్మణ దంపతులతో కలిసి రాజపత్ని సీమంతిని ఆతిథ్యం స్వీకరించారు. ఆమె వారిని సకల లాంఛనాలతో పూజించింది. పరమేశ్వర భక్తురాలైన ఆమె సుమేధుని, సామవంతుని చూచి విషయం గ్రహించింది. తనలో తాను నవ్వుకుని సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులుగానున్న వారిని చూచి వారిలోకి ఆ కైలాసవాసులైన ఆది దంపతులను ఆవాహన చేసింది. బంగారు పాత్రలలో వారికి షడ్రసోపేతమైన నైవేద్యాలను అర్పించింది. దక్షిణ తాంబూలాలుగా అనేక గోవులు, పట్టు వస్త్రాలు, బంగారు నాణాలు, రత్నాలు, అలంకారాలు ఇచ్చి వారిని సేవకులతో పాటు వీడ్కోలు చెప్పి పంపించింది. పరమ భక్తురాలైన సీమంతిని, సామవంతుని యందు పార్వతిని ఆవాహనం చేయడం వల్ల నిజంగానే పుణ్యస్త్రీగా మారిపోయాడు. భక్తి ప్రభావం వలన సంకల్ప సిద్ధి కలిగింది. మార్గమధ్యంలో స్త్రీగా ప్రవర్తిస్తున్న సామవంతుని సుమేధుడు ఇక నాటకం చాలని వారించాడు. అంతా ఆమె, ఓ సుందరుడా, నాదా, నాటకం ఏమిటి? విచిత్రంగా మాట్లాడుచున్నావు. ఇక్కడ ఈ పూలవనాలు నిన్ను మన్మథక్రాంతుని చేయటం లేదా? నా సౌందర్యం, నా యవ్వనం, ఎందుకిక ఆలస్యం, రా అని కౌగిలించుకుంది. ఆశ్చర్యపోయిన సుమేధుడు నిజంగా స్త్రీగా మారిన మిత్రుణ్ణి చూసి ఒకంత ఆశ్చర్యం, భయంతో విలవిలలాడిపోయాడు. నీ అనుమానం తీరింది కదా. నేను సామవతిని, నీ అర్ధాంగిని అంటూ మరొకసారి కౌగిలించుకుంది. ఈసారి సుమేధునికి నిజంగానే స్త్రీ స్పర్శ తగిలింది. మరింత భయపడిన సుమేధుడు ఆమెను వారించాడు. ఇలా వారిరువురు తిరిగి ఇంటికి చేరారు. తల్లిదండ్రులకు జరిగిందంతా వివరించారు. వారు ఎంతో ఆశ్చర్యానికి, బాధకు గురయ్యారు. పుత్ర సంతానం పోయిందని సారస్వతుడు వేదనకు గురయ్యాడు.
అందరూ కలిసి విదర్భరాజు దగ్గరకు వెళ్ళారు. రాజాజ్ఞకు బద్దులై వెళ్ళిన వారి దుస్థితిని గురించి ప్రశ్నించారు. నాకు కొడుకును లేకుండా చేసిన నువ్వు న్యాయం చెయ్యాలని కోరాడు సారస్వతుడు. రాజు కూడా సీమంతిని యొక్క పరమేశ్వర భక్తికి ఆశ్చర్యపోయాడు. స్త్రీగా మారిన బ్రాహ్మణ యువకుణ్ణి చూసి సభలో అందరూ విస్తుపోయారు. పార్వతీ పరమేశ్వరులు భక్తుల సంకల్పాన్ని నెరవేర్చడానికి ఏమైనా చేస్తారు అని తలచారు. ఏమీ చెయ్యలేకపోయిన విదర్భరాజు చివరకు మునిశ్రేష్ఠుడైన భరద్వాజుని పిలిపించాడు. మునికి రాజలాంఛనాలతో పూజ చేసి తాను చేసిన పనికి ఆ బ్రాహ్మణ కుటుంబాలు ఇబ్బందులు పాలయ్యారని కనుక తరుణోపాయం చెప్పమని ప్రార్థించాడు. ఇది పార్వతీ పరమేశ్వరుల లీల కనుక తిరిగి వారే పరిష్కరించాలి. అంబికాదేవిని ఉపాసించిన వారికి భయం ఉండదు. 3 రోజులు ఉపవసించి పార్వతీదేవిని జపహోమ పూజలతో అర్చించాలి. నీవు చేసిన అపరాధాన్ని క్షమించమని వేడుకోవాలి. అప్పుడే ఈ సమస్య నుండి బయటపడగలవని భరద్వాజముని చెప్పగా రాజు అట్లే 3 రోజులు హోమం చేసి పార్వతీ పరమేశ్వరులను ప్రసన్నం చేసుకున్నాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై సీమంతిని భక్తి ప్రవత్తుల వలన ఈ విధి విలాసం జరిగింది. కావున సుమేధునకు సామవతినిచ్చి వివాహం జరిపించమని, సారస్వతునకు ఒక కుమారుడు కలుగునని వరమిచ్చి అంతర్ధానమయ్యారు. ఆ ఇరు బ్రాహ్మణ కుటుంబాలు ఆది దంపతుల ఆజ్ఞను శిరసావహించారు.